హాయ్ 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 హాయ్. ముగ్గు బాగుందా? ముగ్గు నచ్చిందా? ముందు ముందు ముగ్గు నచ్చిందా? నా కబుర్లు నచ్చుతున్నాయా? మీకేమైనా కష్టం ఉందా? ఎవరైనా కింద మెసేజ్ చేయండి. నాకు ఒక అక్క మెసేజ్ చేసింది. ఏమని చెప్పిందో తెలుసా? అరే మాట్లాడుతూనే ఉంటావు కదా, నోరు నొప్పి పెట్టదా అని. ఎందుకు నొప్పి పుడుతుంది నాకు? వాగుతూనే ఉంటాను. నాకు ఇష్టం అలా మాట్లాడటం. అలా కామ్‌గా మేము మా ఊర్లో కూర్చోం. ఎవరమో ఒకరం బయట కనపడతానే ఉంటాం. బయట మాట్లాడుకుంటూనే ఉంటాం. మా ఊర్లో నుంచి బయటికి 2 రోజులు ఎళ్ళామనుకో ఎక్కడికైనా, ఆ మరుసటి రోజు అడుగుతారు బాగున్నావా అని. ఎళ్ళొచ్చావుగా అంతా బానే జరిగిందా అని అడుగుతారు. మీ ఊర్లా కాదు. మా ఊర్లో ప్రతీదీ ఆరానే. అలా ఉండటమే మంచిదేమో. మీ ఊర్లో మీ టౌన్‌లో అనుకో ఎళ్ళింది తెలీదు, వచ్చింది తెలీదు, సచ్చింది తెలీదు, బతికింది తెలీదు. మా ఊర్లో అన్నీ తెలుస్తాయి. మా ఊర్లో అయితే మేము చాలా సంతోషంగా ఉంటాం. మా ఊర్లో నాకు ఒక్కటే కోరిక. మా ఊరైతే డెవలప్ అవ్వకూడదు. అలాగే ఉండాలి. ఎందుకంటే డెవలప్ అయితే మళ్ళీ మేము మారిపోతామేమో. ఇలాగే ఉందనుకో మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ఇంతకీ అక్క మెసేజ్ ఏంటని అడగరే? అక్కకి ఒక ఆయన్ని లవ్ చేసిందంట. లవ్ చేస్తే అక్క పాపం పెళ్లి చేసుకుందాం అనుకుందంట. ఆ పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ ఎదవ ఏం చేశాడంట, అరెరే జాబ్ లేదు ఏం లేదు ఇప్పుడు నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడంట. అడిగితే మరి జాబ్ లేనప్పుడు నన్ను ఎలా లవ్ చేసావు అని అడిగిందంట ఈ అక్క. అడిగితేనేమో ఆ మాటకి అన్నాడంట, లవ్ అనేది ఒక అట్రాక్షన్, అదొక ఇది ఫీలింగ్ అంతే, నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని ఏమని అన్నానా అన్నాడంట ఆ అన్నయ్య. అన్న తర్వాత ఈ అక్క అందంట, ఎలా అయినా నన్ను పెళ్లి చేసుకో, ఏం చేయను అది ఇది అని అంటే, చూడు బుజ్జి నాకా జాబ్ లేదు, నిన్ను పెళ్లి చేసుకొని నేను ఆ పిల్లలతో ఎక్కడ తిరగను అది ఇది అని అన్నాడంట. అన్న తర్వాత వెంటనే బ్లాక్ చేసేసాడంట, అన్నిట్లోని బ్లాక్ చేసేసాడంట. బ్లాక్ చేసేస్తే పాపం అక్క చాలా 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 ఏడ్చిందంట. ఎంత గుక్క పెట్టి ఏడ్చేసిందంట. గుక్క పెట్టి ఏడ్చేసి చచ్చిపోదామా అనిపించేసిందంట అక్కకి పాపం. నేనేమో అన్నాను, ఎందుకక్క చచ్చిపోవడం, చచ్చిపోకు, బతుకు, బతుకు కోసమే బతుకు అన్నా. అంటేనేమో పాపం 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 అబ్బా! నేనిప్పుడు జోక్ ఏం చేద్దలేదు. పాపం చచ్చిపోదాం అనుకుందంట అక్క. అయితే ఇక పాపం నేనేమనలేదు పాపం తెలుసా? ఎందుకో అక్కని చూస్తే జాలనిపించింది. అప్పటికే లవ్ ఫెయిల్యూర్‌లో ఉన్నాడు కదా! ఆ అక్క లవ్ ఫెయిల్యూర్‌లో ఉంది గదా! అందుకే ఏమనలే. పాపం మెసేజ్ చదివానప్పుడు నాకలా అనిపించింది. అయితే సర్లే అక్క అని చెప్పేసి నేను మనసులోనే చెప్పుకున్నాను. మన మెసేజ్‌కి రిప్లై ఇవ్వడానికి లేదు కదా! అక్కకి ఎలా ఎళ్తదో తెలీదు. అయితే ఆ అక్క పెట్టింది. అక్క పెడితే నేను ఒక చాలా సేపు ఆలోచించి, 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 ఆలోచించా. సర్లే అనుకున్నా. తర్వాత మెసేజ్ ఏమందంటే, ఆ గ్యాప్‌లో నేను ఇన్ని కబుర్లు చెప్పాను కదా! ఇంకా ఉంది. చాలా స్టోరీ ఉంది. అక్కది చాలా ఉంది. చెప్తాను జూడు. అయితే అక్కేం చేసిందంట, బ్లాక్ పెట్టాడు గదా అని చెప్పేసి కొత్తగా మళ్ళీ మెయిల్ పెట్టుకొని, కొత్తగా ఫేస్‌బుక్ పెట్టుకొని, కొత్త సిమ్ తీసుకొని, అందులో నుంచి వాట్సాప్‌లో నుంచి హాయ్ అని పెట్టిందంట. హాయ్ అని పెట్టిన వెంటనే రిప్లై ఇచ్చాడంట వాడు. మరి వాడు సచ్చినోడు ఈ అక్కది అలా పెట్టేశాడు గదా! మరి హాయ్ అని పెట్టంగానే వాళ్ళకెలా మెసేజ్ రిప్లై ఇచ్చేసాడు? ఇచ్చేత్తారు అంతే ఆళ్ళిచ్చేత్తారు. అయితే పాపం ఆ అక్క చాలా సేపు అనుకుందంట, తమాయించుకుందంట మనసులోనే. అరె చూడు ఎలా రిప్లై ఇచ్చాడు అని. తర్వాత అలాగా పాపం మెసేజ్‌లు చేసుకుంటూ ఉన్నారంట. కొన్నాళ్ళ వరకు మాట్లాడొచ్చుగా అన్నాడంట. ఇప్పుడు మాట్లాడటానికి ఏమీ లేదులే, నేను చేస్తాను అని చెప్పేసి కొన్ని రోజుల పాటు అక్క అలాగే మెయింటెనెన్స్ చేసుకుంటూ వచ్చిందండి. అలా 6 మంత్స్ తర్వాత అడిగిందంట, మీరెవరినైనా లవ్ చేసారా అంటే, ఛీ! అసలు లవ్ అంటే ఏంటి? అసలు లవ్ పేరు తెలుసా? నిన్నే బంగారం చేస్తుంది లవ్వు. నీతోనే ఇంక లైఫ్ అంతా అన్నాడంట. దొంగ నా కొడుకు గాదు వాడు. తన్నొద్దసలు వాడిని. పడి పడి లేపి లేపి కొట్టొద్దా వాడిని? నీ అమ్మ! నాకైతే అనిపించింది దీన్నే లవ్ చేసినప్పుడు, అసలు దీన్నే లవ్ చేస్తున్నాడంట ఇప్పటి వరకు అసలు లవ్ అన్న పదమే తెలీదంట ఆయనకి. వాయమ్మ! ఇలాంటోడు ఉండాలి భూమికొకడు అనిపించింది నాకైతే. అప్పుడు అసలు నవ్వుకున్నా నేను. అప్పుడు వరకు అలా అన్నాడంట అక్కతో. పాపం గదా అక్క అనుకుందంట, ఓరి దొంగ సచ్చినోడా! నువ్వు నాతోనే మెసేజ్ చేస్తున్నావురా, ఇప్పుడు వరకు ఎవరు లవ్ లేదంటున్నావు అని చెప్పేసి అంటే అక్క అన్నదంట, మెసేజ్ చేసిందంటది వెంటనే.
నిజమేనా? నీకు లవ్ లేదా? ఎందుకు ఇప్పుడు వరకు లవ్ చేయలేదు అని చెప్పి ఈ అక్క రివర్స్ గా అడిగిందంట. తెలిసి కూడా తెలియనట్టు అంట. చిచ్చి లవ్ లేదు ఏమీ లేదు, ఏమొద్దు, చక్కగా నిన్నే లవ్ చేస్తున్నా, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం బంగారు అన్నాడంట. ఇక అక్క చూడు, అక్క రాక్స్, ఏం చేయాలో తెలియలేదు. అలా మెసేజ్ చేస్తుంది, సంతోషించాలో పెళ్లి చేసుకోవాలి అంటే పాత గతాన్ని తవ్వుకోవాలో తెలియలేదంట ఇక అక్కకి. అన్న తర్వాత ఇక చూసుకో, అయితే ఎవరిని లవ్ చేయలేదా నువ్వు అని చెప్పేసి బ్యాక్ వచ్చేసిందంట. బ్యాక్ వచ్చేసినప్పుడైనా ఆడికి అర్థం కావాలి కదా. ఏంటి బంగారం ఆఫ్లైన్ కి వెళ్ళిపోయావు, పడుకుంటున్నావా, భోజనం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, కోడిగుడ్డు మీద ఈకలు విక్తుంది నీకెందుకురా, అన్ని మెసేజ్లు వచ్చినాయి అంట. నాకు అలాగ అనిపించిన తర్వాత పాపం ఆ అక్కకేమో ఎలా అయితే సర్లే ఇంకా వదులుకోలేదు కదా, లవ్ చేసింది కదా అని చెప్పేసి అలా మెసేజ్ చేసిందంట. మెసేజ్ చేసిన తర్వాత ఇక లాస్ట్ గా మాట్లాడాలి కదా, ఇన్నాళ్ళ నుంచి చాటింగ్ ఏం చేసుకుంటున్నాం, మాట్లాడవా అని చెప్పేసి అడిగాడంట. అడిగితే ఆ మాటకి సర్లే మాట్లాడాలి కదా అని చెప్పేసి ఇక చూడు, వాయిస్ గుర్తుపట్టాడమ్మా. నువ్వేనే, నువ్వే, నాకు తెలుసు నువ్వేనా, నీ మెసేజ్లు చేస్తుంది, నిన్ను ఏడిపిద్దామని అలా మెసేజ్లు చేశాను అన్నాడంటే ఇక కథం. ఇక ఈ అక్క చూడాలి అసలు, ఈ అక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో ఏమో, నాకు అప్పుడైతే అనిపించింది ఎంత దుర్మార్గుడను, అంత అసలు అంతలా ఎలా ఉంటారబ్బా అనిపించింది. అబ్బాయిలందరూ ఒకలా ఉంటారని అంటలేదు, కానీ వాడెంత దుర్మార్గుడు అసలు. నాకు అసలు ఎంతసేపు నవ్వుకున్నాను తెలుసా. నువ్వే నాకు తెలిసే నిన్ను ఆట పట్టిద్దామని అలా అన్నాను, పెళ్లి చేసుకుందామని మరి ఎందుకు అన్నాడు మరి? అలా కూడా కరెక్టే కదా సార్, ఇది కూడా కదా కరెక్టే కదా సార్. పెళ్లి చేసుకుందామని ఎందుకు అడిగాడు మరి? అప్పుడు పెళ్లి చేసుకుందామని అడిగినప్పుడు పెళ్లి చేసుకోనని అన్నాడు కదా, జాబ్ లేదన్నాడు కదా, మరి ఈ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? పిచ్చోడు, పరమ దుర్మార్గుడు సార్ ఇడు, పరమ దుర్మార్గుడు. ఇలాంటి వాళ్ళే సార్, ఇలాంటి వాళ్ళే దేశాన్ని నాశనం చేసేసేది ఈడంటోడే. పాపం మొత్తానికి అక్క అందంట, రే నీకు నాకు మెసేజ్ రిప్లై ఇచ్చేంత టైం లేదు, నాతో స్పెండ్ చేసేంత టైం లేదు. కొత్తగా ఏదైనా అమ్మాయి వస్తే దాంతో మాట్లాడడానికి టైం ఉంది, దాన్ని చాటింగ్ చేయడానికి టైం ఉంది, దాన్ని పెళ్లి చేసుకుంటాను అనడానికి టైం ఉంది, కానీ నాతో మాట్లాడడానికి టైం లేదా అని రియలైజేషన్ అయ్యి తర్వాత వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందంట. కానీ అప్పుడప్పుడు ఆ అన్న అనేవాడు గుర్తొస్తా ఉన్నాడంట. మొన్న అక్క ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ మెసేజ్ ఏమో నాకు చేసింది. ఆ మెసేజ్ నాకు చేస్తే అయ్యో అక్క ఎంత కష్టం వచ్చింది నీకు అని చెప్పేసి మనసులోనే అనుకున్నా. చూసావా, ఒకరికి మనం బాధ షేర్ చేసుకుంటే తగ్గుతుంది. అలా అని ఎవరికి పెడితే వాళ్ళకి చేసుకోవద్దు, కొంతమందికే చేసుకోండి. ఒకటి దేవుడికైనా చెప్పుకోండి, రెండోది నాకు మాత్రమే చెప్పుకోండి. ఎందుకంటే మీ ఫేస్లు నాకు తెలియదు కాబట్టి. ఇక్కడ కింద ఎవరో ఒకరు కామెంట్ పెడతారుగా, మీ గురించే పెడతారు. ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఏదో ఒకటి వాళ్ళ సలహా ఇస్తారు కింద. నాది తప్పైనా కింద 10 మందిలో ఒక కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఆ కరెక్ట్ ఆన్సరే మీరు తీసుకుందరు గాని. అదే నేను చెప్తున్నా, నా ముగ్గు పెట్టినంతసేపు నాకు కబుర్లు చెప్పినట్టు ఉంటది, మీతోటి మాట్లాడినట్టు ఉంటది, మీరు నాకు చెప్పినట్టు ఉంటది. అలా అయినా ఒకరితో ఒకరు స్పెండ్ చేద్దాం. అక్క పేరు ఇంతకీ చెప్పను, అక్క పేరు చెప్తే మళ్ళీ ఎప్పుడైనా నాకు మెసేజ్ చేస్తే ఈ అమ్మాయేనా అని అనుకుంటారు. అందుకే అక్క పేరు చెప్పను. అక్క మంచిది, చాలా మంచిది. ఆడే దుర్మార్గుడు, ఆ అన్నయ్య దుర్మార్గుడు, అసలు చాలా దుర్మార్గుడు, మంచోడు కాదాడు, దున్నపోతాడు, అడ్డకేటదాడు. అక్కను మోసం చేశాడు కదా, ఇంక అంతకంతా మోసపోతాడు. అంతకంత మోసపోతేనే అక్క బాధ అర్థమవుతుంది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారంట, శుభ్రంగా ఆయనతోనే ఉందంట. వాడిని చేసుకొని ఉంటే నా జీవితం నాశనం అయిపోయేదిరా, పెళ్లికి ముందే తెలిసింది, పెళ్లి తర్వాత తెలియలేదు, అదొక అదృష్టం నాకు. రియలైజేషన్ అయ్యాను కానీ మర్చిపోలేకపోతున్నాను, బాగా లవ్ చేశాను. మా అమ్మ నన్ను ఎంత లవ్ చేసిందో, నా పిల్లల్ని నేను ఎంత లవ్ చేస్తున్నానో అంతలాగా లవ్ చేశాను వాడిని. ఎటు వెళ్ళాలన్నా, ఎటు రావాలన్నా వాడికి చెప్పే వెళ్ళేదాన్ని, చెప్పే వచ్చేదాన్ని. అసలు అంతలాగా లవ్ చేసిన నన్ను ఎలా మోసం చేయాలనిపించిందో ఏంటో అనుకుంటూ ఏడ్చుకుంటూ చెప్పింది పాపం. బాధ అనిపించింది నాకు కూడా. మీకు కూడా బాధ అనిపించిందా? బాధ అనిపిస్తే బాధని చెప్పండి అబ్బా, పాపం. కానీ అక్క గ్రేట్ కదా, వాడిని ఇక పూర్తిగా వదిలేసి ఇప్పుడు పెళ్లి చేసుకున్నవాడితో 2 పిల్లల్ని కానీ శుభ్రంగా ఉంది, పిల్లలతో ఆడుకుంటా ఉంది.
ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినా అలాంటోడు ఒకవేళ లైఫ్ లోకి వచ్చినా కూడా ఇక అక్కతో ఉండడు. ఉన్నా ఇంకో దాన్నో అంకాయమ్మనో ఎంకాయమ్మనో పుల్లమ్మనో పొల్లమ్మనో ఎవరినో ఒకరిని చూస్తూనే ఉంటాడు. ఇక అంటే అక్క బతికి ఇక చెక్కేస్తాడు. అర్థం అయిపోతుంది కదా, ఆ మెసేజ్లోనే అర్థం అవుతుంది కదా అక్క బతికి ఇక చెక్కేస్తాడని. ఇప్పుడు వచ్చినోడు మంచిగా చూసుకుంటున్నాంట. ఇంకెంతకంటే ఒక అమ్మాయికి ఏం కావాలి? లాస్ట్ అండ్ ఫైనల్ గా అక్క నాకేం చెప్పింది అంటే, మగోళ్ళు మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారా, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు అంది. నిజంగానే అవకాశం ఇస్తాడా? లేకపోతే మనం కూడా ఇగో మేము చాలా మంది ఆడోళ్ళు ఉన్నాం బుక్ అయిపోతామేమో, అలాగే అబ్బాయిలు కూడా బుక్ అయిపోతారేమో, చూడాలి. రేపు ఎవరైనా కామెంట్ పెడితే దాన్ని కూడా చదివేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుని మనం మాట్లాడుకుందాం. ఎంత బాగా మాట్లాడుకుందాం అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడుకుందాం. ఎన్ని కబుర్లు అంటే అన్ని కబుర్లు చెప్తాను, సరేనా? ఈ రోజుకి సెలవిక.